సరేరా, జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళతో గొడవలు అయిపోయి మన ఇల్లు మనం తెచ్చుకున్నాం. ఇక వాటి గురించి ఎందుకు? ఇంతకీ అలేఖ్య ఎక్కడ చెప్పు? తను ఇక రాదు. రాకపోవడం ఏమిట్రా? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వస్తుందమ్మా? ఏ మొహం పెట్టుకుని వస్తుంది? కేవలం డబ్బు కాసుపడి కేవలం డబ్బు తీసుకుంది అంటే క్షమించేవాణ్ణి. తను ఆ డబ్బులు కాసుపడ్డం వల్ల ఇక్కడ ఇన్ని గొడవలు జరిగాయి. ఎంతమంది బాధపడ్డారు. నా తమ్ముణ్ణి కూడా నేను అపార్థం చేసుకున్నానా లేదా? ఆ విషయంలో మీరంతా చెప్తున్నా కూడా నేను ఎంత మొండిగా ప్రవర్తించానా లేదా? దీనంతటికి కారణం ఎవరు? అలేఖ్య కాదా? తను తీసుకున్న 50 లక్షల విషయం ఎక్కడ బయట పడుతుందో అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ నన్ను మోసం చేస్తూనే వచ్చింది. తన వల్ల ఇంతమంది బాధపడ్డాక తనని క్షమించి ఇంట్లోకి తీసుకురావడం నా వల్ల కాదు. అందుకే దారిలోనే వదిలేసి వచ్చాను. వదిలేసి వచ్చావా? ఎక్కడ్రా? ఎక్కడి నుంచి వస్తున్నానో అక్కడే వదిలేసి వచ్చాను. ఇంట్లో అందరూ సంతోషంగా వ్రతం చేసుకుంటూ ఉంటే తను ఇచ్చిన 50 లక్షల కోసం ఆ రుద్రానికి ఫోన్ చేసి మనకెవ్వరికీ చెప్పకుండా చాటుగా వెళ్లి వాళ్ళని కలిసింది. వ్రతం మధ్యలో ఎక్కడికి వెళ్తుందని నేను ఫాలో అయితే అప్పుడు తెలిసింది నాకు అసలు విషయం. తను ఏం చేసిందనే నిజం తెలిసింది కాబట్టే జీవితంలో తన మొహం చూడకూడదని దారిలోనే వదిలేసి వచ్చాను. బావగారు, అలా వదిలేసి వస్తే ఎలా? అసలే తను ఒట్టి మనిషి కూడా కాదు. నా విషయంలో తప్పు చేసినా నేను క్షమించేవాణ్ణి. నా కుటుంబ విషయంలో తప్పు చేసింది, అందుకే నేను క్షమించలేను. ఇంతమందిని బాధపెట్టిన తను ఇక ఈ ఇంట్లో ఉండడానికి అర్హురాలు కాదు. తన గురించి ఎవరూ మాట్లాడొద్దు, వదిలేసేయండి. ఏంట్రా మధువ, వీడు ఇలా చేశాడా? కట్టుకున్న భార్యను అలా రోడ్డు మీద వదిలేసి వస్తే ఎలా? మరేం చేస్తాం అక్క? అన్నయ్య నిర్ణయించుకున్నాక మనం కాదనగలమా? కాదనలేకపోవచ్చండి, కానీ నడి రోడ్డు మీద వదిలేస్తే ఎలా? తను ఎక్కడికి వెళ్తుంది? తనకెవరున్నారని? అసలే కడుపుతో ఉంది. అలాంటప్పుడు తనని అలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా. మరేం చేస్తాం? చేజేతులారా తన జీవితం తనే నాశనం చేసుకుంది. ఇప్పుడు వాడికి ఏమీ చెప్పలేము. చెప్పినా కూడా వాడు వినడు. వాడికి ఎలాగోలాగా నచ్చ చెప్పొచ్చమ్మా. తనెంతైనా ఇంటి కోడలు, పైగా మన వారసుని కడుపులో మోస్తుంది. ఒక ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేసి వస్తే తమ్ముడు చేసింది తప్పు కాదని వదిలేసి ఊరుకుంటామా? ముందు వెళ్ళి ఆలేఖ్యం తీసుకురావాలి. పదరా మాధవ. అక్క, మళ్ళీ అన్నయ్యతో గొడవ అవుతుందేమో. ఏం కాదురా, నేనున్నాను కదా. ముందు ఆలేఖ్యం తీసుకొద్దాం, వచ్చాక రాఘవతో మాట్లాడదాం. ముందు వెళ్దాం పద. భూమి పద. పద భూమి. కాస్త ప్రశాంతంగా ఉంది అనుకునే లోపు ఏదో ఒక ప్రాబ్లం వస్తుందేంటండి? సమస్య లేకుండా ఈ ఇల్లు ఒక్కరోజు కూడా గడిచేలా లేదు.
మాధవ బావగారు ఇలా చేశారు, అలా ఎలా వదిలేసి వస్తారు? అలేఖ్య గురించి నిజాలు తెలిసిన రోజు నా తమ్ముడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని నాకెప్పుడో తెలుసు. అందుకే వదినగా నేను చెప్పాల్సిన మాటలు తనకు చెప్పాను. కానీ నన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేసి నాకే ఎదురు తిరిగింది. తన పద్ధతి మార్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. సరే అక్క, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అందరం మన ఇంటికి వచ్చేసాం, కలిసి ఉంటున్నాం. ఇలాంటి సమయంలో అన్నయ్య భార్యను దూరం చేసుకుని బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోగలవా? అందుకే కదరా తను ఎక్కడుందో వెతకడానికి మనం ముగ్గురం వెళ్తున్నాం.